बोधन ग्रामीण पुलिस ने नारकोटिक ड्रग टीम निजामाबाद के साथ मिलकर एक अंतर्राज्यीय ड्रग तस्करी गिरोह का भांडाफोड़ किया। बोधन एसीपी के नेतृत्व में सीआईपी, एसआईपी और उनकी टीमों के साथ मिलकर चलाए गए विशेष अभियान में प्रतिबंधित साइकोट्रोपिक पदार्थ अल्प्राजोलम के निर्माण, वितरण और बिक्री में शामिल 6 लोगों को पकड़ा गया, जिसमें पकड़े गए अभियुक्त अमर सिंह देशमुख पुत्र जयवंत देशमुख, बाबूराव बसवराज कडेरी उर्फ प्रसाद कडेरी पुत्र बसवराज बाबूराव कडेरे, शब्बीर अली पश्मिया चौधरी पुत्र पश्मिया चौधरी, परमेश्वर विजय वरदादे पुत्र विजय वरदादे, मल्लेपुला लक्ष्मण गौड़ पुत्र एम शिव गौड़, विश्वनाथ शिपांकर निवासी दौड़ पुणे महाराष्ट्र। मुख्य आरोपी महाराष्ट्र के सतारा में सूर्यप्रभा नामक एक रासायनिक इकाई चलाता है जो 2019 से कृषि उर्वरकों के लिए मध्यवर्ती पदार्थ बनाती है। 2 साल पहले उसने महाराष्ट्र के अहमदनगर में राष्ट्रीय ट्रेडर केमिकल फैक्ट्री के मालिक विश्वनाथ शिपांकर के साथ संबंध बनाए। उनका व्यवसाय शुरू में चीनी कारखानों को रासायनिक आपूर्ति के इर्द गिर्द घूमता था। लगभग 18 महीने पहले पहला और छठा अल्प्राजोलम का अवैध उत्पादन शुरू किया, जिसके उद्देश्य से इसे उस दरों पर बेचना था। विश्वसनीय खुफिया जानकारी के आधार पर बोधन ग्रामीण पुलिस ने ऑन्टीमिट्टा हनुमान मंदिर जंक्शन सलूरा बोधन के पास से एक और 5वें को गिरफ्तार किया। आरोपी को 2.5 किलोग्राम अल्प्राजोलम की बिक्री को अंजाम देने की कोशिश करते हुए स्कोडा कार में रंगे हाथों पकड़ा गया। मध्यस्थों की मौजूदगी में उचित पंचनामा के तहत सभी वस्तुओं को जब्त कर लिया गया। जनता से अपील। पुलिस बोधन ग्रामीण द्वारा सभी जनता समाज से अपील की जाती है कि वे किसी भी अवैध गतिविधि में शामिल ना हो तथा अपनी जिम्मेदारी समझे और पुलिस की मदद करके नशे के खतरे को रोकने में भागीदार बने। सभी जनता को यह भी निर्देश दिया जाता है कि वे इस बात से अवगत रहें कि प्रतिबंधित मादक पदार्थों और दवाओं की खरीद, बिक्री, परिवहन और उपभोक्ता करना अपराध है और एनडीपीसी अधिनियम की धारा 31A के अनुसार 10 साल की कैद या मौत की सजा हो सकती है। तेलंगाना से अनंतोजी कालिदास की रिपोर्ट। అందరికీ నమస్కారం। ఇవాళ మన బోధన్ డివిజన్ ఫోర్స్ ఒక పెద్ద అల్ప్రాజోలం గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది। మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ బోధన్ రూరల్ విజయ్, తర్వాత ఎస్ఐ బోధన్ రూరల్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది। దీంట్లో మనం 5గురిని పట్టుకోవడం జరిగింది। వీళ్ళ పేరు అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబూరావు బస్వరాజ్, షబీర్ అలీ పశ్మియా చౌదరి, మల్లెపుల లక్ష్మణ్ గౌడ్। ఈ 5గురు పట్టుకున్నారు। ఇంకొకరు అబ్స్కాండింగ్ విశ్వనాథ్ శిపాంకర్ అని। దీంట్లో 5వ అతను మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ అనే అతను నిజామాబాద్, మిగతా వాళ్ళందరూ మహారాష్ట్ర। నిన్న పట్టుకున్న మన ఆపరేషన్లో మనకి ఒక 2.5 కేజీల అల్ప్రాజోలం, అంటే దాని విలువ 25 లక్షల విలువ, తర్వాత ఒక స్కోడా కారు, 8 మొబైల్ ఫోన్లు, 2.5 లక్షల క్యాష్ కూడా దొరికింది। విషయానికి వస్తే ఇక్కడ A1 అమర్ సింగ్, తర్వాత A6 విశ్వనాథ్ శిపాంకర్ 2019 నుంచి పరిచయం। వీళ్ళకి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది। యాక్చువల్లీ వాళ్ళు ఎరువులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ। దానికి డబ్బులు ఆశపడి ఒక 18 నెలల క్రితం నుంచి దాంట్లో ఉన్న కొన్ని రియాక్టర్స్ మార్చి దాని ద్వారా అల్ప్రాజోలం అంటే మత్తు పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేశారు। దానికి మిగతా వాళ్ళు A2 అనే అతను, అదే బాబురావు బసవరాజ్, ఇతనికి సహాయం చేశాడు ఈ ఆపరేషన్లో। మిగతా వాళ్ళు షబ్బీర్ అలీ అండ్ పరమేశ్వర్ విజయ్, వీళ్ళిద్దరూ ఈ డెలివరీ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడుతూ ఉండేవాళ్ళు। ఇక్కడ ఉన్న లక్ష్మణ్ గౌడ్ అనే అతను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్, మాటికోసారి వెళ్ళి కేజీలో అట్లానే అల్ప్రాజోలం కొనుక్కుంటూ ఉంటారు। అట్లానే వీళ్ళు ఒక 18 నెలల నుంచి ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు। మనకి ఇన్ఫర్మేషన్ టీజీఏఎన్బి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా మన లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ అంతా కలిసి నిన్న రాత్రి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11ంటికి ఒంటిమిట్ట హనుమాన్ టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో, హనుమంతుడి గుడి జంక్షన్ ఏదైతే ఉందో సాలూరాలో, ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు, ఇట్లా లక్ష్మణ్ గౌడ్ అని డెలివరీ తీసుకుంటానికి వెళ్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం అదే టైంకి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది। పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ 2.5 కేజీలు చేతులు మారుస్తున్నాయి ఆ కార్లో కూర్చుని। సో అక్కడ అందరినీ మొత్తం పట్టుకొని మొత్తం లీగల్గా వాళ్ళ మీద ఒక కేసు, క్రైమ్ నెంబర్ 148/2025 అండర్ సెక్షన్ 8C, 22C, 27A, 29 ఆఫ్ NDPS యాక్ట్లో కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరి మీద। దీనిలో ఒక అక్యూజ్డ్ విశ్వనాథ్ శిపాంకర్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం। అయితే అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి లాంటిది,
మన సమాజాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఆ డ్రగ్స్ బారిన డ్రగ్స్ బారిన పడకుండా మన యువతని మన ప్రజల్ని కాపాడే బాధ్యత అందరిపైన ఉంటుంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ లేదంటే డ్రగ్స్ ఎవరైనా ఇస్తున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1930 అని. అట్లానే మన తెలంగాణ మన డైల్ 100కి కానీ మీరు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. డ్రగ్స్ రహిత సమాజం గురించి చాలా కష్టపడుతున్నాం. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్టేట్ లెవెల్లో ఇంకా బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే సప్లై చేస్తుందో వాళ్ళ మీద కూడా నిఘా పెడతా ఉంది. అట్లానే మన నిజామాబాద్ పోలీస్ ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉంది. అల్పదళం సెకండ్ కేసు లాస్ట్ 2 నెలల్లో. అల్పదళం కాకుండా మిగతా ఇటువంటి గంజాయి కానివ్వండి, ఇంకెతర మాదక ద్రవ్యాలు కానీ ఎక్కడైనా వస్తున్నట్టు కానీ లేదంటే ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఎవరైనా సప్లై చేస్తున్నట్టు కానీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. కన్జ్యూమర్స్ని శిక్షించడం మా ఎయిమ్ కాదు, వాళ్ళని రీహాబిలిటేషన్ పంపిస్తాం, వాళ్ళు తిరిగి మళ్ళీ సొసైటీలో తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అట్లానే ఎవరైతే సప్లై చేసి మన పిల్లల భవిష్యత్తును చెడగొడుతున్నారో, మన యువతని చెడగొడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్ అనేది ఎంత సీరియస్ అఫెన్స్ గవర్నమెంట్ కూడా మన NDPS యాక్ట్లో 31A సెక్షన్ కింద మరణ శిక్ష విధించేదానికి వెసులుబాటు ఉంది.